The person you are. హలో జాన్ భాయ్ చెప్పండి. బాగున్నారా? బాగున్నానండి. మా అనిల్ బాగున్నాడా? బాగానే ఉన్నాడు కదా. అదే ఎందుకండి అట్లా నిన్న ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడిండు, నాకు నచ్చలేదు. ఎందుకు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. సబ్జెక్ట్ మాట్లాడదు కానీ వాళ్ళు మళ్ళీ వీడియో పెట్టి బూతులు మాట్లాడదు తప్పు కదా సార్. కాదు ఆయన ఏం మాట్లాడారంటే నాకు అంటే మీరు ఏమన్నా మాట్లాడుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ముడ్డి తుడుచుకునే కాగితము అన్నాడు. ఎవరిని? ఎవడైతే ఇది ఇప్పుడు నేను కూడా అంటానండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాదండి, ఇప్పుడు మేము ఎవరిని పట్టించుకోకుండా ఎవరు తేకుండా మేము ఒక వీడియో 2 వీడియోలు చేసాం చక్కగా. అంటే ఎవరు తేకుండా సింపుల్ గా మేము వీడియో చేస్తే ఆ వీడియోకి ఏం చేశారంటే శుభ్రంగా బూతులు మాట్లాడుతూ అనిల్ తిట్టారు. అనిల్ నోరేం అంత మంచిది కాదండి, బయటికి యాక్షన్ చేసినంత మంచోడేం కాదు. ఇప్పుడు నేనున్నా, నేనేదో గట్టిగా మాట్లాడతా గానీ మేము బయటికి గంభీరంగా ఉన్నా కూడా మనసులు మంచి మావి. వాడు అట్లా కాదు. ఇప్పుడు మీరున్నారు, మీ కాస్ట్ ఉండదు, ఏముండదు, జస్ట్ వాడు ఏదైనా చెప్తే ఆయనకి తల ఊపుతారు. అది పెద్ద విషయం కాదు మాకు. వాడు నాకు అన్ని తెలుసని ఫీల్ అవుతా ఉంటాడు, మమ్మల్ని తిడుతుంటాడు. మమ్మల్ని ఇన్ ద సెన్స్ ఇండివిజువల్ గా అనిల్ కి లేదా మీకు మాకు ఏం పంచాయతీలు లేవు. అసలు మొదలు పెట్టింది అతగాడు. ఎవరైనా మొదలు పెట్టారు? మీరు కదా మొదలు పెట్టారు. వినండి, క్రిష్ ప్రశాంత్ అనే ఒక ఆయనని, ఆయన ఫోన్ మీరు లైవ్ తీసుకుంటున్నప్పుడు లైవ్ లోకి తీసుకోపోలేదని చెప్పి మీకు ఫోన్ చేస్తే బాస్టర్డ్ అని అదని ఇదని మొదలు పెట్టింది ఆయన. అప్పటిదాకా మీరు చూసుకోండి, రికార్డులు ఉంటాయి. అప్పటిదాకా ఆయన ఎవరు అబ్యూజ్ ఎనీబడి. వినండి సార్, అయితే ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, ఇండివిజువల్ గా ఎవడి మీద ఏం లేనప్పుడు తిట్టుకోవడం వల్ల కొట్టుకోవడం వల్ల ఏం రాదండి. మా అయితే అనిల్ గాడి శరీరం నా శరీరం రెండిట్లో ఏదో ఒకటి మిగులుతుంది. అది కాదు కదా మ్యాటర్. సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు సిద్ధాంతం చర్చ చేయాలి తప్ప వచ్చారంటే ఏందండి? అది కరెక్టేనా? అది కాదండి. ఇప్పుడు అనిల్ ముందు చేసాడా వాళ్ళు స్టార్ట్ చేశారా? చెప్పండి ముందు మీరు. అనిలే స్టార్ట్ చేశాడండి. ఎప్పుడు? అనిలే స్టార్ట్ చేశాడు తిట్టడం అనేది. తిట్టడం అనేది స్టార్ట్ చేశాడా? ఆధారాలు ఉన్నాయి కదా. వాళ్ళు వీడియో పెట్టి వాళ్ళు తిట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మరి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. జాన్ గారు, మీరు ఒకసారి చరిత్ర వెనక్కి వెళ్ళి చూసుకోండి. నేను అనిల్ కి గాని మీకు గాని మర్యాద ఇచ్చినా ఇయ్యలేదా? అసలు ఏ రోజు మర్యాద చెడింది? దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పుడు అభిమన్యసేన అయితే ఇంకా మూసేయలేదు కదా. నేను ఉంటాయి కదా వీడియోలు, వస్తున్నాయి కదా, విత్ ఆధారాలు ఉంటాయి కదా. ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? నేను చూసాం, మేము వీడియోలు చూస్తున్నాం. ఇప్పుడు పక్కన పెట్టేయండి సార్. అనిల్ కి నాకు లేదా అనిల్ కి మన గ్రూప్ కి బూతుల పరంపర ఎవరు మొదలు పెట్టడం వల్ల మొదలైందో అనేది విత్ ఆధారాలు నేను చూపిస్తా. ఆ రోజు కాదండి, ఎవరైనా ఫోన్ చేసి ఇబ్బంది పెడితే కదండి మాట్లాడేది ఎప్పుడైనా సరే. అనిల్ కూడా అవునండి, నేనేమన్నాను ఆ రోజు కూడా ఎవరైనా సరే. అనిల్ ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా ఫోన్ చేసి? చెప్పండి. నేను చెప్తానండి, ఎవడైనా హిందూ దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే నేను బరాబరు అని తిడతా. కానీ క్రిష్ ప్రశాంత్ యాక్చువల్ గా ఆ రోజు అడిగింది ఏంటంటే నన్ను లైవ్ లోకి తీసుకోండి అని అడిగిండు. ఆడియో రికార్డ్ నా దాంట్లో ఉంది కదా జాన్ భాయ్. కాదు, క్రిష్ ప్రశాంత్ ఎంత ఇబ్బంది పెట్టాడు మీకు తెలుసా? అంటే ఆయన ఎంత మాట్లాడాడు అది మీరు చూడలేదా? మీరు ఉంది కదా, కాల్ రికార్డ్ అంతా ఉంది. అసలు క్రిష్ ప్రశాంత్ కి ఫోన్ చేసాడా లేకపోతే క్రిష్ ప్రశాంత్ ఈయనకి ఫోన్ చేసాడా? క్రిష్ ప్రశాంతే చేసిండు అనిల్ కి. ఎందుకు చేయాలండి అసలు చెప్పండి? మరి ఛానల్ ఎందుకు పెట్టుకోవాలండి మరి? అరే
వీడు ఛానల్ ఫోన్ పెట్టకపోతే చేస్తారా? వీడు ఫోన్ నెంబర్ పెట్టుకుని పెద్ద సబ్జెక్టే మునగాడు మాట్లాడేది. అనిల్ ఎప్పుడు సబ్జెక్టే మాట్లాడి ఎవరైనా తిట్టాడు ఎప్పుడు చూసారు మీరు? అనిల్ ఫస్ట్ నుంచి కూడా తిట్టే స్వభావం లేదండి ఆయనకి. సార్ వాడిని వదిలేయండి సార్. వాడు నెంబర్ ఇచ్చుకున్నాడు. నెంబర్ ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు లేపాలి. ఒక దళిత ఏం సార్ దాని అర్థం? బాస్టర్డ్ అంటే తెలుగులో ఏంటండి? కాదండి, ఇప్పుడు ఎవరైనా సరే ఊరికి ఎవరు తిట్టారు కదా సార్. ఆడు ఇంగ్లీష్ అని మొడ్డ కుట్టినట్టు బాస్టర్డ్ అంటాడు, నేను తెలుగులో లంజోడక అంటాడు. పంచని అనిల్ కలుపుతాను, మీరు మాట్లాడండి. కాదండి, ఇప్పుడు వాడు ఆంగ్ల భాషలో అన్నాడు, నేను దాన్నే తెలుగులో అంటా. ఇప్పుడు ఆ క్రిష్ ప్రశాంత్ నాకు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి. అవన్నీ కాదు కానీ పక్కన పెట్టండి. కానీ అంటున్నాడు మునగాడు, అంత మొగతనం ఏడికెళ్ళి వచ్చిందో ఒకసారి నా ఫోన్ ఎత్తమని చెప్పండి. అన్నీ ఫోన్ చేసిన నేను కలుపుతూ ఉండండి. అనిల్ కలుపుతూ ఉండండి. కలపండి. హలో హలో అనిల్ గారు అభిమన్యు గారు లైన్ లో ఉన్నారండి. ఓకే. హలో హలో, ఏంటి అభిమన్యు గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఓ చిన్న అబ్జెక్షన్ ఉందండి. మీరు చెప్పండి. చర్చలు చేయాలనుకుంటే ముడ్డి తుడుచుకునే కాగితాలు అనే దాకా మాట్లాడకుండా మామూలుగా మాట్లాడితే చర్చలు చేద్దాం. ఓకే. నేను విన్నది కేవలం 2 నిమిషాల డిస్కషన్, నా వల్ల కాలేదు. ఎంబడే నేను జాన్ గారికి ఫోన్ చేసిన ఇప్పటిదాకా. అవసరం అబ్బాయి, ఇప్పుడు మీరు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు, నేను ఒక మాట అంటారు, ఒకనొకడు అనుకోనొకడు గుర్తుకున్నంత మాత్రాన ఇవి ఇక్కడతో అయిపోవు. ఏదైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడుకుందాం. కాదు అభిమన్యు గారు, బ్రదర్, నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన దానికి మేము కాదు అనుకుంటా మేము ఒక వీడియో చేస్తాం. లేకపోతే మేము చెప్పిన దానికి కాదు, అది కాదు, ఇది కాదు అనుకుంటే తర్కబద్ధంగా ఏదో మేము ఒక వీడియో చేస్తాం. రైట్? ఈ వీడియో చేసే పరంపర అనేది there is nothing wrong in making videos or presenting whatever we are thinking of, but it is getting beyond the thing. Day by day it is getting brother. కాదండి అభిమన్యు గారు, నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒకటి, నాకు ఇండివిజువల్ గా జాన్ కొయ్య గారితోనో మీతోనో పంచాయతీ ఏముంటది? ఆస్తుల పంచాయతీలు ఉన్నాయా? ఏముంటది బ్రదర్? ఇప్పుడు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీకు నాకు ఏం పంచాయతీలు ఉంటాయి? ఇంతకు ముందు మనం చక్కగా ఫోన్ చేసుకుని గంటలు మాట్లాడుకున్న రోజులు లేవా? అదే చెప్తున్నా, నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. నేను ఇప్పటికీ అదే చెప్తున్నా. నేనేమంటున్నానంటే మీరు ఆపేసి వినండి బ్రదర్, నన్ను ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి అభిమన్యు గారు. చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. నేను చూడండి, మీరు వీడియో చేయండి, వి రియలీ లైక్ ఇట్, మేము చూస్తాం. కానీ ఆ కిరణ్ అనే అబ్బాయి, తర్వాత ఈ శ్రీయద్వైతిన్ అనే అబ్బాయి, నేను ఒక 3 నెలలు గ్యాప్ ఇచ్చా. ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, వద్దు, ఇట్ ఈస్ గెటింగ్ డర్టీ షో మనకొద్దు అని నేను ఒక గ్యాప్ ఇచ్చి తర్వాత 2 వీడియోస్ నేను చేశా. అందులో నేను మతోన్మాదులు అనే పదమే కానీ, లేకపోతే ఒకళ్ళ పేర్లు తీసుకోవటం కానీ, రెచ్చగొట్టే విధంగా కానీ, లేకపోతే మీ అమ్మవారు లేకపోతే దేవి దేవతలని సింగిల్ అంటే ఒక ఏమంటారండి సింగులర్ ఫామ్ లో కానీ అలా నేను అట్లా ప్లూరల్ టెన్స్ లోనే మాట్లాడాను, ప్లూరల్ లోనే మాట్లాడా. అమ్మవారు లేకపోతే దేవి దేవతలు, డియిటీ, గాడెస్ అని ఇలా చక్కగా నేను 2 సబ్జెక్టులు ఓన్లీ వీడియోస్ చక్కగా చెప్తే, నేను ఏవైతే ప్రెజెంటేషన్ చేశానో, నేను ఏదైతే ఫొటోస్ కానీ న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ పాయింట్స్ నేను ఏవైతే తీసుకున్నానో వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని అస్సలు హోంవర్క్ అనేది చేయకుండా, అస్సలు రీసెర్చ్ అనేది చేయకుండా, ఆ రోజు పొద్దున శ్రీయద్వైతిన్ అనే అబ్బాయి రాంబణం గారితో నాకు ఫోన్ చేయించారండి. రాంబణం గారు హీఈస్ అ గుడ్ పర్సన్, నాకు ఆయనకి అట్లా ఏం లేదు. ఆయన నేను చాలా సరదాగా మాట్లాడుకుంటాం. మీకు తెలియదు అనుకుంటా, మరి తెలిస్తే ఓకే, మీకు తెలియకుండా ఉండదు.
సో రాంబాణం గారు ఫోన్ చేశారు, అనిల్ గారు శ్రీ అద్వైతిని మాట్లాడతారండి అంటే తప్పకుండా మాట్లాడతానండి, ఏముంది తప్పేముంది అందులో అని చెప్పి శ్రీ అద్వైతిని నేను అరగంట సేపు మాట్లాడుకున్నాం చక్కగా. అనిల్ గారు నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను అద్వైతిని, మీరు ఎలా ఉన్నారు? నిన్న మీరు చేసిన వీడియో చూసానండి, మరి డిబేట్ చేద్దామా అని అంటే డిబేట్ చేద్దాం, కానీ మీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందో నాకు తెలియదు కదా. సడన్ గా మీరు లైవ్ లో ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపిస్తే దాని అథెంటిసిటీ నేను చెక్ చేసుకోవాలి కదా. వినండి బ్రదర్, నేనేమనట్లా, నేను ఒక విషయం చెప్తున్నా, ప్లీజ్ వినండి, కొంచెం పేషెన్స్ ఉంచండి బ్రదర్, నేనే చేస్తున్నా. సో ఇలా మీరు అయితే ఒక వీడియో చేయండి అంటే మీరు ఒక వీడియో నేను ఒక వీడియో ఇట్లా ఎన్రోల్ పెట్టుకుంటూ వెళ్తామండి అని అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా బ్రదర్. సో మీరైతే వీడియో చేయండి అని అంటే సరేనండి మరి అంటే నేను అన్నాను ఇది క్రిస్మస్ సీజన్, నేను ఊర్లో ఉన్నా, సో ఇప్పటికీ నేను ఊర్లోనే ఉన్నా. సో తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పండగ తర్వాత మనం మాట్లాడదాము అని చెప్పేసి అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఎప్పుడు జరిగిందో అప్పటి ఏ రోజైతే కిరణ్ గారి ఛానల్లో వీళ్ళు వీడియో పెట్టారో ఆ రోజు మార్నింగ్. ఆ రోజు did it happen in last 2-3 months? 2-3 days అండి, 2-3 days అండి. చెప్పండి. తర్వాత పొద్దున్న పూట దాకా అద్వైతం గారు లేకపోతే అనిల్ గారు అని చక్కగా మాట్లాడుకుని నమస్కారం అండి అని మాట్లాడుకున్నప్పుడు సాయంత్రం వీడు అనిల్ గారు ఒక వీడియో చూశాడు, వాడు ఇట్లా వీడు ఇట్లా లేకపోతే వాడు పెద్ద ఇది అనుకుంటాడు అదనుకుంటాడు. అరే నేను అసలు మిమ్మల్ని అవమానించలేదే, నేను నార్మల్ గా 2 వీడియోలు చేశాను, నేను ఎక్కడ మీ పేర్లు తీసుకోలేదే, నేను ఎక్కడ మిమ్మల్ని అవమానించలేదే, మరి మీరు ఏం సబ్జెక్ట్ చెప్తారో చూస్తాను అని చెప్పి నేను ఆ వీడియో చూస్తే ఎంతసేపు నేను ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రెజెంట్ చేశానో దాని స్క్రీన్ షాట్స్ చూపించి దాని చుట్టుపక్కలే నేను చెప్పిన దాన్నే మళ్ళీ ఉల్టా తిరగదిప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరే చెప్పండి. కిరణ్ గారు అయినా సరే నేను ఇప్పటికీ కూడా నాకే ఉంటదండి కిరణ్ గారి మీద, నాకేముంటది బ్రదర్ మీ మీద చెప్పండి. బ్రదర్ ఐ థింక్ సో. నేనేమంటున్నానంటే ఇట్లా మీరు ఒకరినొకరు మనం అనుకున్నంత మాత్రాన ఇప్పుడు మీరేమి క్రైస్తవానికి రిప్రజెంటేటివ్ కాదు, లేదా నేను హిందుత్వానికి రిప్రజెంటేటివ్ కాదు. నేను అదే కదా చెప్తుంది, మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకున్నారు అనేది. నేనేమంటున్నానంటే దే ఆర్ టేకింగ్ ఈ అద్వైతిన్ అనే అబ్బాయి బ్రదర్. ఇప్పుడు ఒక నిమిషం, మీకు ఆవేశం వచ్చినప్పుడు ఏదో తిడతారు రైట్, ఏదో అంటారు అట్లా కదా అని చెప్పేసి అభిమన్యు ఇట్లా అభిమన్యు అట్లా అది ఇది అని అలా మాట్లాడి మిమ్మల్ని బ్యాట్ చేసే ఆ బుద్ధి కాదు నాది. నేనేమంటున్నాను పర్సనల్ గా తీసుకోవద్దు. ఈ అద్వైతిన్ అనే అబ్బాయి అండ్ కిరణ్ కి అర్థం అవ్వట్లేదు, దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ పర్సనలీ. అప్పుడు ఆ తర్వాత శివాజీ సేన అనే ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అరే ఆ అబ్బాయి కాసేపు ఒక నంబర్ తో చేస్తాడు, కాసేపు లావణ్య అని వాళ్ళ భార్య నంబర్ తో చేస్తాడు, అసలు అర్ధరాత్రి పూట కాల్ చేసి విసిగించడం. మంది ఫోన్ చేసేటట్టు చేసిరంటే ఏం చేసారు మీరు అసలు? ఆ శివాజీ ముందు నుంచే వీడియోలు చేస్తూ ఆయన ఫోన్ నంబర్లు మీవేవో గ్రూప్స్ ఉంటాయి కదా అందులో డిస్ప్లే చేయడం లాంటివి అవన్నీ చేస్తారు. అవి తెలియదు, మీకు తెలియదు ఏముందండి చెప్పండి. నేను ఎప్పటికైనా అభిమన్యు గారు తెలియదు, నేను అదే విషయం చెప్తున్నాను. నేను ఇవాళ ఉదయాన్నే అట్లా రెస్ట్ మోడ్ లోకి వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది. కాల్లో ఏం చెప్పారంటే ఇంత వల్గర్ గా మాట్లాడుతుంటే మీరు అది కూడా స్పందించారా అంటే ఏమంత వల్గారిటీ ఉందని ఓపెన్ చేసి చెక్ చేస్తే మీరు శ్రీ ఇద్దరు మాట్లాడుకుంటున్న కాన్వర్జేషన్ లో శ్రీని రిమూవ్ చేసిన తర్వాత నేను మొత్తం కూడా చూడలే, అందులో ఒకటే ఒక పదం ముద్దు తుడుచుకునే పేపర్లు మాకొద్దు, ఆ పదం నాకు నచ్చలేదండి. ఇప్పుడు ఒకటి నేను కూడా కాదండి, ఇప్పుడు నాకు కూడా నోరే ఉంది, మీరు గట్టిగా 100 డెసిబల్స్ అయితే 1000 డెసిబల్స్, అది పెద్ద విషయమా? ఒక నిమిషం ఆగండి, నేను మీ గ్రంథాల గురించి అక్కడ ఒక లిస్ట్ చూపిస్తున్నానండి. శంకరాచార్యుడు 5th century BC ఇదిగో ఈ కాగితం ప్రకారం అని ఆ కాగితం చూపిస్తున్నాను. నేను దాన్ని అన్నాను, నేను మీ గ్రంథాలు ఎందుకంటానండి, నాకేమవుతుంది చెప్పండి. నేను అదే అంటున్నాను మిత్రమా, ఏదైనా ఉంటే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం కూర్చొని. అలా పలానా రోజు ఈ సబ్జెక్ట్ అనుకొని కూర్చొని లెట్ us డిస్కస్ ఫ్రెండ్లీ బట్ నాట్ టేక్ పర్సనల్లీ. నేను అదే చెప్తున్నాను అభిమన్యు గారు, మీరు ఏ ట్రాక్ లో ఉన్నారో నేను అదే ట్రాక్ లో ఉన్నాను. కానీ
it was getting dirty, so that is why I kept quiet for 3 months. తర్వాత నేను ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని నేను ఫ్రెష్ గా అసలు ఎవరి పేరు దికుండా ఓన్లీ అకాడమిక్ స్టడీస్ ఎలా ఉంటాయో, ఒక పాఠం ఒక లెక్చరర్ ఎలా చెప్తాడో నేను అలాగే మాట్లాడాను, కానీ ఎవరి పేరు తీయకపోయినప్పటికీ చూడలే, చూసి ఎందుకంటే మీరు ఎట్లా చెప్పారో నేను చూడలేదు. అండ్ అసలు ఆ వీడియో పంచాయతీ కాదు, కానీ నేను ఇవాళ ఉదయం చూసిన నీవు నిన్న రాత్రి మన ఆన్బై ఛానల్లో పెట్టి లైవ్ లో ఒక ముక్క మాత్రమే చూశాను నేను, అంతే. అది ఒక్కదానికి నేను చేసింది ఫోన్ చేసిన మీకు విషయం అభిమన్యు గారు, ఒక నిమిషం ఉండండి. ఒకటే ఒక మిమ్మల్ని పర్సనల్ గా గడ్జ్ గానీ పర్సనల్ అటాక్స్ గానీ అలాంటివి నా సైడ్ నుంచి నేను చేస్తే నా అంత ఎర్రోడు ఎవరైనా ఉంటారా చెప్పండి? అవసరమా? మీకు మాకు ఏముంటదండి? మనము అది పక్కన పెట్టి, ఇఫ్ యూ హ్యావ్ some kind of interest to make lives on Sanatan Dharma or else in Bible, obviously whenever we have time, or whenever you have time, we'll come and sit together. You give your presentation, we'll give our presentation, and we'll discuss. Then people will decide what is right and what is wrong, and ఇప్పుడు కాదండి, ఒక 1.5 years క్రితము 2 years క్రితము మనం ఆర్యన్ ఇన్వేషన్ దాని మీద ఎంత చక్కగా డిబేట్ చేయలేదా? I know how to conduct, brother. చేసుకోలేదా? అలాంటి మాట్లాడుకోలేదు. ఇప్పుడు జాన్ కొయ్య గారు ఉన్నారు, ఎన్నోసార్లు మీ ఛానల్ లోకి వచ్చారు, మాట్లాడి వెళ్ళలేదు. సో నేనేమంటున్నానంటే ద థింగ్ షుడ్ నాట్ గెట్ డర్టీ, అండ్ దే హ్యావ్ మేడ్ ఇట్ డర్టీ కావాలని. దానికి నేను ప్రతిక్రియ చూపించానే కానీ ఇప్పుడు ఎవరు డర్టీ చేసారు ఏందనేది, ఇప్పుడు మీరు ఏదన్నా హిందూ దేవుళ్ళ గురించి పెట్టే ఉంటారు, వాళ్ళకు వచ్చి వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు, దానికి మీరు ఏదో అని ఉంటారు, దానికి ఏదో అయ్యి ఉంటది. అది కాదు ప్రాబ్లం అట. నేనేమనలేదు. ఇప్పుడు కావాలంటే అద్వైతం గారితో నేను మాట్లాడిన ఆడియో అద్వైతం గారినో లేకపోతే రాంబాణం గారినో అడగండి, వాళ్ళు మీకు పంపిస్తారు ఎంత చక్కగా మాట్లాడాను. పొద్దున పూట అనిల్ గారు అని మాట్లాడి సాయంత్రం వాడు వీడు అని మాట్లాడితే అది నాకు డ్యూయలిజం అనిపించి నిజంగా నేను హర్ట్ అయ్యానండి. సరే చూద్దాం, నేను ఒకసారి మాట్లాడతాను. ఏం లేదు, ఇప్పుడు నేను జాన్ కోయ గారు మమ్మల్ని మీరు మీ ఛానల్లోకి పిలిస్తే మేము వస్తాం, లేదా మీరైనా మా ఛానల్లోకి రండి, అట్లా ఏం లేదు. దే హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ మేడ్ ఇట్ డర్టీ. అందుకనే నేను నేనేమన్నా అంటే సబ్జెక్ట్ మాట్లాడుకుంటే చాలు, పర్సనల్ గా వెళ్ళే అవసరం లేదంటాను నేను. ఇప్పటికీ అదే చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నది నేను మాట్లాడుతున్నది మన ఇద్దరం సేమ్ ట్రాక్ లో ఉన్నాము. మీ ఇష్యూ ఏంటి? మీ పాయింట్ ఏంటి? we should not make it dirty, number 1. number 2, పర్సనల్ అటాక్స్ లేకపోతే పర్సనల్ గా నంబర్లు డిస్ప్లే చేసుకోవడం, వీడికి ఫోన్ చేయండి, వీడిని తిట్టండి, వీడిని ఇది చేయండి, అది చేయండి, అవన్నీ ఐ రియలీ డోంట్ లైక్. నేను ఎప్పుడు చేయలే, నేను ఎప్పుడు అలా చేసేవాడిని కూడా కాదు. మీ నెంబర్ అయినా పబ్లికే, జాన్ బైది కూడా పబ్లికే. నెంబర్లు మనం పబ్లిక్ లో పెట్టుకున్నాం, ఎవడు ఏ మూలకెళ్ళి ఫోన్ చేస్తాడో మనకి ఎరకలేదు. అది కాదండి, నంబర్లు ఇచ్చి రెచ్చగొట్టడమే కదా అవుతుంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు సాంబశివరావు ఉంటాడు, వాడు 24 గంటలు హిందూ దేవుళ్ళని తిట్టే పని ఉంటాడు, వాడిని తిట్టే పని మీద వీళ్ళందరూ ఉంటారు. అది కాదులే, మన విషయం మాట్లాడుకుందాం, వేరే వాళ్ళ గురించి ఎందుకు? నో నేను అట్లా అంటలే. ఇప్పుడు డిస్కషన్స్ మన విషయం మాట్లాడుకుందాం బ్రదర్, ఆయన గురించి మనకి ఎందుకు? ఆయన మీరు అంటున్నారు చూసారా, ఆయన గురించి మనకు అనవసరం కదా అంటున్నాను. అదే వాని గురించి మనకు వద్దంటున్నా నేను కూడా. అనండి, నేనే అట్లా అనద్దు, అలా మాట్లాడద్దు వగేరా ఇలాంటివి నేనేం అడ్డుపడలేదు. అది మీ అభిప్రాయం కదా, నేను ఒకసారి అది మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ కదండి. ఒపీనియన్ ఇస్ డిఫరెంట్ అండ్ ట్రూత్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే ఒక వ్యక్తికి మర్యాద ఇవ్వకపోవటం అది మీ ఇష్టం కదండి అన్నాను నేను. డిపెండ్స్ ఆన్ నేను అడ్డుపడను కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ బిహేవియర్. If somebody is holding your mama and papa and you are asking about a great kind of gesture, no, it's not possible. ఇప్పుడు మీకు గుడ్ విల్ ఉంది, రైట్? మీకు గుడ్ విల్ ఉంది కాబట్టి జాన్ కోయ గారు మర్యాదస్తులు కాబట్టి జాన్ కోయ గారికి మీరు ఫోన్ చేశారు. ఆ తర్వాత మీరు ఫోన్ చేశారని చెప్పి నాకు ఆయన గారు ఫోన్ చేశారు. సరే, మీకు నాకేముంటది మధ్యలో?
మాట్లాడతాను, తప్పే ఉంది, మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవాలి అని అంటున్నాను నేను. దిస్ ఈస్ నాట్ అబౌట్ దాట్. నేను ఒకసారి కిరణ్ గారిని, నేను అద్వైతుల్ని ఒకసారి కనుక్కొని అసలు ఏం జరిగిందో పూర్తి వివరం తీసుకొని మీరు లైన్ లో తీసుకోండి. నేను ఇప్పుడు మీరు లైన్ లో తీసుకోండి, నేను మాట్లాడతా, అట్లేం లేదు. నేను నాకు పర్సనల్ గా ఏముంటుందండి వాళ్ళ మీద, నేను నార్మల్ గా మాట్లాడతాను. ఏం జరిగింది కథ, ఏం పంచాయతీ అయింది, ఏంది ఇంతగానం ఎంత ఘోరంగా అయింది, ముడ్డు చూసుకునే పేపర్ దాకా ఎందుకు వచ్చింది కథ, నాకు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో తెలియకుండా నేను ఏకదం కమెంట్ చేయలేను కదా ఎవరి మీద. నో వాట్ హ్యాపెన్. సరే జాన్ భాయ్, నేను మీకు ఫోన్ చేస్తా. సరే అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.